హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లా మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మా పాప కూడా మంచిగా ఉంది. చాలా రోజులకి మళ్ళీ వీడియో చేస్తుంది ఇవాళ. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా పాపది 11 months ఫోటో షూట్ చేద్దాం అనుకుంటున్నా. మా పాపనైతే ఇప్పుడు పడుకుంది. సో రెడీ చేయాలి. ఇక రెడీ చేసరికి లేస్తుంది ఆల్రెడీ. సో మార్నింగ్ నుండి అనుకుంటున్నా చేద్దామని, కానీ ఇప్పటిదాకా పడుకోలేదా అని. ఇప్పుడే పడుకోబెట్టినా. వీడియోకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. సో నేను 11 monthsది ఫోటోషూట్ ఎట్లా చేస్తా అంటే ఈసారి ఏం చేస్తున్నా అనేది ఈ బ్లాగ్ అయితే పూర్తిగా చూడండి. ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకోటి ఏంటంటే నేను మొన్న లైవ్లో చెప్పినా కదా. సో అంటే లైవ్ కొంచెం స్టక్ అవ్వడం వల్ల సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను చెప్పింది వినిపించలేదు కొంతమందికి. కానీ ఏంటంటే నేను చెప్దాం అనుకున్నా, బట్ నాకు టైం లేక నేను చెప్పలేదు. సో ఎవరైనా సాంగ్స్ పాడేవాళ్ళు ఉంటే కనుక, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన బన్నీ యాదవ్ ఛానల్ యూట్యూబ్లో కాదు, ఇన్స్టాలో బన్నీ యాదవ్ ఐడికి మెసేజ్ చేయండి. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఎందుకనంటే మన పల్లెటూళ్ళలో వెనకటోళ్ళు వాడినవి ఉంటాడు, అవి అట్లాంటి సాంగ్స్ అయితే అట్లాంటి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయడండి. ఎట్లుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే ఏంటంటే ఇంకోటి స్పెషల్ ఏంటంటే, సో మా ఇక్కడ కొత్త ఇంట్లో ఈరోజే ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో డైలీ వ్లాగ్స్ అయితే పెడతా. అట్లనే మీకు కూడా ఏం వ్లాగ్స్ కావాలనుకుంటున్నారో ఆ వ్లాగ్స్ ఏం చేయాలి, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అనేది కింద కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఎందుకంటే మీకు ఇష్టమైంది చేయడమే కదా కావాల్సింది, అట్లా అందుకనే అడుగుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వ్లాగ్ అయితే చూసేయండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫోటోషూట్కి కావాల్సినవి అయితే నేను కట్ చేసుకున్న పేపర్స్. ఇవాళకి మా పాపకి 11 months కంప్లీటెడ్. అసలు విధంగా చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయినాయి. సో ఇవాళ 11 నెలలకి ఏంటి స్పెషల్ అంటే చూపించాలి కదా. అంటే ఈ పేపర్ కటింగ్ చూస్తే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఏంటంటే కొంచెం కష్టంగా కట్ చేసిన ఈ పేపర్ కటింగ్స్, కానీ సేమ్ వచ్చిందో రాలేదో అర్థమైందా? అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి. ఎట్లా లాస్ట్కి మీకే తెలుస్తుంది, వీడియో చూస్తారు కాబట్టి. సో ఏంటంటే మా పాపకి కింది పళ్ళు వచ్చినాయి అన్నమాట. అంటే ఒకటి కొంచెం వచ్చింది, ఇంకొకటి కొంచెం కనిపిస్తుంది. సో బాగా లేట్ వచ్చినాయి. అంటే కొంతమందికి తొందర వస్తాయట, కానీ తొందర ఊడిపోతాయట. ఇట్లా లేట్ వచ్చిన వాళ్ళకి లేట్గా ఊడిపోతాయట అన్నారు. మా నాన్నమ్మ ఇట్లా అన్నారు అందరూ. సో బాగా లేట్గా వచ్చినాయి పాపకైతే. ఇప్పుడే కింది పనులు వస్తున్నాయి, కానీ ఆ చిన్న పనులు అయినా కానీ మిషన్ స్టార్ట్ చేసింది, కొరుకుతుంది వేళ్ళను తినిపించేటప్పుడు. సో అందుకే పనులు వచ్చినాయి కాబట్టి ఈ పేపర్ కటింగ్ అన్నమాట. ఓకే, నెట్ రెడీ చేస్తా అనేది చూడండి.
ఫ్రెండ్స్, చాలామంది అయితే నన్ను సాంగ్స్ కోసం అడుగుతున్నారు, అంటే షూటింగ్స్ చేస్తలేరా అని. సో నేనైతే షూటింగ్స్ అంటే ఇప్పటివరకు అయితే ఏం సాంగ్స్ అయితే రాలేదు, కానీ అత్తే మాత్రం ఖచ్చితంగా వేస్తాం, స్టార్ట్ చేస్తా ఇక నేను కూడా. ఏంటంటే ఇన్ని రోజులు కొంచెం మా పాప కొంచెం చిన్నగా ఉంది కదా, అందుకని చెప్పేసి చేయలేదు. కొంచెం రీల్స్ కూడా వీడియోస్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అవును పట్టుకొని వేసి కొంచెం కష్టం అవుతుంది. ఇగో ఈ వీడియోకే నేను అసలు పొద్దున్న నుంచి అలా ఇద్దామని అనుకున్నా, కాకపోతే ఇప్పటిదాకా ఆడుకుంది, ఇప్పటిదాకా ఆడి ఆడి ఇప్పుడే ఆడుకుంది, ఇప్పుడు లేస్తుంది ఇక. అందుకే మేము ఎప్పుడు ఆడుకుంటారా, ఇప్పుడు వేద్దామా అని అనుకుంటున్న వీడియోస్ కూడా. సో నేనైతే షూటింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక. ఇంకా వ్లాగ్స్ కూడా డైలీ వ్లాగ్స్ పెడతాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే నేను నిన్న మా పాపది 11 months ఫోటోషూట్ వ్లాగ్ చేద్దామని రెడీ చేసిన కదా, మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. కానీ ఏంటంటే నేను ఎందుకు తీయలేదంటే, అయితే మా పాపకి 9 months ఇంజెక్షన్స్ ఉన్నాయి, అయితే ఇంజక్షన్లు వేస్తామని వాళ్ళు చెప్పారు నిన్నటికి లాస్ట్. అయితే మళ్ళీ ఇప్పటికే లేట్ అయింది, 2 months 9 months అప్పుడే వేయించాలి. కానీ ఆమెకి కొంచెం ఊకే ఫీవర్ జలుబు అట్లా అవుతుండే, అందుకే నేను రోజులు వేయించలేను. ఇక నిన్న అంటే అదేంటి సిరప్ మందు కొంచెమే ఉంది, అంటే ఒక్కరికి వేయచ్చు రమ్మని చెప్తే ఇక సడన్గా అటు పోయినాం. ఇక వచ్చిన తర్వాత కొంచెం నేను ఫీవర్ వచ్చింది, ఇక అందుకే నేను వీడియో అయితే తీయలేదు. కొంచెం ఇవాళ అయితే కొంచెం తక్కువ అయింది, అంతా నేను నిన్నటంతా పెయిన్ లేదు, అందుకనే వ్లాగ్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇవాళ అయితే నేను రెడీ చేస్తున్నా మళ్ళీ. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇప్పుడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా రెడీ చేసుకున్నా. సో సింపుల్గా రెడీ చేసిన అన్నమాట. ఓకే, ఎట్లుందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా, ఏంటంటే ఫోటోషూట్ ఎందుకు చేస్తున్నానంటే, మా పాపది మంత్ ఫొటోస్ కలెక్ట్ చేసుకొని ఒక ఫ్రేమ్ చేసుకుందామని, అంటే టైం లేకున్నా కానీ ఎట్లా సింపుల్గా అయినా సరే అట్లా చేసుకుంటున్నా. సో అదే అంటే ఈ వీడియోస్ కూడా తీయట్లేదు కదా, అందరు అడుగుతున్నారు కదా, మంత్ షూట్ మధ్యలో అయిపోయినది, అందుకని వీడియో అయితే తీసిన. వీడియో ఎట్లుందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. సో నేను ఇది ఎందుకు అంటే ఫోటోషూట్ ఈ ఐడియా ఎందుకు వేసిన అనేది చెప్పిన కదా ఆల్రెడీ. మా బాబాకి అయితే ఇప్పుడిప్పుడే అంటే 2 పనులు వస్తున్నాయి కింది, అందుకే ఇట్లా వేద్దామని చెప్పేసి ఇట్లా ఈ ఐడియా అయితే చేసిన. ఓకేనా. ఇంకా ఏంటంటే మా పాపనైతే పడుకుంది, డ్రెస్ వేసి ఫోటో అయితే తీస్తా ఒకటి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చూడండి. సో పాప అయితే పడుకుంది, చుట్టాలు చూస్తుంది. నెలకొకటి ఫోటోలు ఎందో ఇట్లాంటి ఎవరు రాయి పెట్టించింది. తృప్తిగా పడుకోవడానికి కూడా టైం లేకుండా చెప్తారు మా పోరాళ్ళకు. ఈ పక్క పొంటి ఏమో తయారు చేస్తారు, నిలబొట్టు పెట్టుకుంటా ఫోటోలు తీస్తారు. ఎందుకు ఏమో మమ్మల్ని ఎవరిని అర్థం చేసుకుంటారు ఎవరు లేరా.
ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిరు కదా, వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే మన వీడియోస్ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కింద కనిపించే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ బ్లాగ్ ఏందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో.